హాయ్. సో అందరికీ మొదటి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. సో అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు నేను సక్సెస్ఫుల్గా ఫస్ట్ సోమవారం శుక్రవారం రోజు నేను పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. సో సింపుల్గా చేసుకున్నాను అనమాట. నెక్స్ట్ వీక్ ఎలాగో వరలక్ష్మి వ్రతం ఉంటుంది కాబట్టి ఈసారి ఓన్లీ పాయసం అనేది చేసేసి నేను పూజ అనేది చేసుకున్నాను. సో ఓకేనా, సీ యూ, చూస్తుండండి. బట్ ఇక్కడ శ్రావణ శుక్రవారం కాబట్టి మొదటి శుక్రవారం కాబట్టి కొంచెం నేను సింపుల్గా పూజ అనేది చేసుకున్నాను. సో అమ్మవారికి పాయసం అనేది చేసేసి ఇలా పూజ అనేది చేసుకొని చక్కగా ఇంటి ముందు ముగ్గులు అనేది పెట్టేసుకున్నాను. చాలా చాలా బాగుంది కదా. సో ఇలా ఇంటి ముందు మంచిగా క్లీన్ చేసేసుకొని ముగ్గులు పెట్టుకుని కడపకు పసుపు కుంకుమలు పెట్టుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో ఈరోజు తులసమ్మ కూడా నేను ఇలా పూజ అనేది చేసుకున్నాను. మెయిన్గా ఏంటంటే మాకు ఇక్కడ కొంచెం ఎండ తక్కువగా ఉంటుందని చెప్పేసి పైన పెట్టేస్తాం. ఇప్పుడు మెయిన్ పూజలలో మాత్రం తీసుకొని కింద పెట్టేసుకొని నేను పూజ అనేది కంప్లీట్ చేసుకుంటాను. సో ఇది ఈరోజు నేను చేసుకున్న పాయసం అన్నమాట. సో మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. సో అందుకోసమే పాయసం చేసేసి వాళ్ళకి అంటే తినడానికి ఆప్షన్ లేదు, వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంకా ఈవినింగ్ వచ్చేసి వాళ్ళకి ఈరోజు పాయసం పెడతానని చెప్పాను. సో డైరెక్ట్ స్కూల్ నుంచి ఇంటికి వచ్చేస్తారనమాట. సో ఇంటికి వచ్చి వాళ్ళు పాయసం తిని ట్యూషన్కి వెళ్ళిపోతారు. నేను ఇక్కడ దోశ అనేది ప్రిపేర్ చేసుకొని దోశకు నేను చట్నీ అనేది ఆనియన్ పచ్చడి అనేది చేస్తాను అనమాట. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఎలా చేస్తారో నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. సో నేను నా ఫేస్కు ఏం పెడుతున్నానో మీకు చిన్నగా వీడియో అనేది క్లిప్ చేస్తాను. ఈరోజు నేను ఒక ప్రోడక్ట్ అనేది మీకు చూపించాలనుకున్నాను. సో నాకు ఈ మధ్యన ఏంటంటే చిన్నగా పింపుల్స్ మచ్చలు అలాగే ఉంటుంది కదా, డార్క్ స్పాట్స్ ఇవన్నీ కనిపిస్తుంటాయి. మెయిన్గా నాకు కొంచెం మెలస్మా అనేది కూడా కొంచెం స్టార్ట్ అయింది అనమాట. చిన్నగా చీక్స్ పైన కనిపిస్తూ ఉంటుంది. సో నేనైతే దానికోసం ఒక సొల్యూషన్ అని తీసుకున్నాను. సో ఇది ఆర్డినరీ అనమాట. సో ఎలా ఉంటుందంటే ఇది దీంట్లో పీలింగ్ సొల్యూషన్ అనమాట. అంటే మనకి కెమికల్ పీల్స్ అనేది మనం సజెషన్ చేస్తాం కదా, పీల్స్ అనేది వేసుకుంటాము. సో అలాంటిదే ఇది కూడా, కాకపోతే అంత ఎఫెక్ట్ ఉండదు. అది ఎలా ఉంటుందంటే బాగా కొంచెం బర్నింగ్ సెన్సేషన్ అనేది కెమికల్ పీల్స్ అనేది చేసుకుంటే మనకు దాంట్లో లాక్టిక్ అని సాలిసిలిక్ అని గ్లైకోలిక్ ఇలా పీల్స్ అనేది నేమ్స్ ఉంటాయి. అవి కొంచెం బర్నింగ్ సెన్సేషన్ ఉంటుందన్నమాట. ఎక్కువగా మనకు ఏమవుతుందంటే మండుతుంది. సో అది 2 మినిట్స్ కన్నా మనం ఎక్కువ పెట్టుకోలేము యూజ్ చేసినప్పుడు. సో అలాంటిది కాకుండా ఇది మనకు ఒక 10 మినిట్స్ వరకు మనం యూజ్ పెట్టుకోవచ్చు అనమాట. వీక్లీ వన్స్ అనేది మనం యూజ్ చేస్తే మనకు మెలస్మా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు ఇది మంచి సొల్యూషన్ అనేది నేను చెప్పగలను. ఇది మనకు డెర్మటాలజిస్ట్ వాళ్ళు సజెషన్ చేసిన పీల్ అనమాట. నేనైతే వాళ్ళని కన్సల్ట్ అయ్యి తీసుకున్నాను. సో చాలా చాలా నేను 2 వీక్స్ నుంచి వాడుతున్నాను. కొంచెం బెటర్ అనిపించింది, అందుకే మీతో ఈ వీడియోని షేర్ చేసుకుంటున్నాను. సో ఇది ఎలా ఉంటుందంటే మనకు ఎక్కువగా బర్నింగ్ అనేది ఉండకుండా ఫస్ట్ కొంచెం చిమ అంటుంది. మన స్కిన్ టైప్ని బట్టి మన స్కిన్ అనేది కొంచెం తిక్కుగా ఉంటే కొంచెం మనకు ఉన్నది అనుకోండి కొంచెం బర్నింగ్ అనేది ఉంటుంది. తిక్కుగా ఉంటుంది అనుకో కొంచెం సెన్సేషన్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. సో ఇది ఎలా యూజ్ చేస్తారంటే మనం ఎక్కువ డ్రాప్స్ అనేది వేసుకోకూడదు. ఇంతే మనం అప్లై చేసుకోవాలి. ఇలా మనకు ఇది నేను ఫస్ట్ టెస్ట్ చేసుకున్నాను అనమాట. ఫస్ట్ మనం ఇయర్ సైడ్కు కొంచెం మనకు సెట్ అవుతుందా లేదా అని చెప్పేసి మనం కొంచెం ప్యాచ్ టెస్ట్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అది బాగా మనకు బర్నింగ్ అనేది అనిపిస్తే, ఇచ్చింగ్ కానీ బర్నింగ్ అనేది వస్తే మాత్రం ఖచ్చితంగా ఇది ఆపేస్తే బెటరు. ఎక్కువ లేకుండా మరి మామూలుగా ఉంటుంది, మరి ఎక్కువ ఉంటే మాత్రం మనం ఖచ్చితంగా తీసేస్తే బెటర్ అనమాట. ఇది కొంచెం ఇప్పుడు నేను పెట్టుకున్నాను కదా, కొంచెం ఇట్లా గిచ్చినట్టు చిమ కొంచెం అంటుంది, మరి ఎక్కువ అనేది ఉండదు. ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ ఉంచుకొని మనము
కూల్ వాటర్తో వాష్ చేసుకొని తర్వాత మనకు ఐస్ ఉంటుంది కదా, ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి ఉంటుంది కదా, ఐస్ అనేది మనం ఒక 5 మినిట్స్ అనేది ఇలా రబ్ చేసుకుంటూ ఉంటే కొంచెం కూలింగ్ అనేది ఇవ్వాలి. మన ఎందుకంటే కొంచెం మనకు మండుతున్నట్టు ఉంటుంది కాబట్టి కొంచెం కూలింగ్ అనేది ఇస్తామంట మన స్కిన్ అనేది డ్యామేజ్ అవ్వకుండా నీట్గా అనేది ఉంటుంది. ఇంకా తర్వాత మనం మ్యాండేటరీగా వాడేది ఏంటంటే మాయిశ్చరైజర్, SPF కంటిన్యూగా మనం వాడితే మనకు స్కిన్ అనేది కొంచెం డ్యామేజ్ అవ్వకుండా బాగుంటుంది అనమాట. సో ఇది నేను మీకు చెప్పాలని చెప్పేసి ఈ వీడియోని నేను షేర్ చేస్తున్నాను. సో కెమికల్ పీల్స్ చేయించుకునే వాళ్ళు అది మంత్లీ 1 టైం అనేది చేయించుకోవాలి, వీక్లీ అస్సలు చేసుకోకూడదు. అది కొంచెం బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది. 2 మినిట్స్ కన్నా ఎక్కువ యూజ్ చేయకూడదు అనమాట. 2 మినిట్స్లోనే మనకు చిమ్మ వచ్చి వెంటనే రిమూవ్ చేయాలి, న్యూట్రలైజ్ చేసుకోవచ్చు. ఇది కూడా న్యూట్రలైజ్ చేసుకున్న తర్వాతనే మనము మంచిగా ఐస్ వాటర్తో లేకపోతే కూల్ వాటర్తో మనము నీట్గా మనం వాష్ చేసుకోవాలి. ఎక్కువ రబ్ చేయకుండా నీట్గా క్లీన్ అనేది చేసుకోవాలి. సో నేనైతే ఇప్పుడు 2 మినిట్స్ అయిపోయింది కదా, ఒక 5 మినిట్స్ ఉంచుకుంటాను. ఎందుకంటే నాకు కొంచెం ఇదేంటి బర్నింగ్ ఏం అవ్వట్లేదు కాబట్టి ఒక 5 మినిట్స్ ఉంచుకొని తీసేస్తాను అనమాట. సో మీకు చూపిస్తాను ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాను అనేది. నేను ఇది కొంచెం ఒక 5 మినిట్స్ ఉంచుకొని ప్రాసెస్ మీకు చూపిస్తాను. 5 మినిట్స్ అయిపోయింది. నేను ఇప్పుడు చూడండి చక్కగా నాకు బర్నింగ్ కొంచెం లైట్గా ఉంటుంది, ఎక్కువ ఉండదు. సో నేను ఇప్పుడు ఫేస్ వాష్ అనేది చేసుకుంటాను. కూల్ వాటర్తో చేసుకుంటాను. కూల్ వాటర్ కానీ నార్మల్ వాటర్ కానీ చల్లనీటితోనే, హాట్ వాటర్ అనేది అస్సలు యూజ్ చేయదు. సో నేను ఇప్పుడు ఫేస్ వాష్ అనేది చేసుకొని చూపిస్తాను. ఇప్పుడు ఫేస్ వాష్ అనేది చేసుకున్నాను. సో మెయిన్గా మనం ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత స్కిన్ అనేది ఇలా రబ్ చేస్తూ మనం క్లీనర్ చేసుకోవద్దు, ఇట్లా ట్యాప్ చేయాలి. ఇలా ట్యాప్ చేసుకుంటే సరిపోతుంది. ఐస్ అంటే ఇది నేను చిన్న ముక్క తీసుకున్నాను, పెద్ద తీసుకోకుండా మనము ఇలా పెట్టి ఐస్ పెట్టి మనం రబ్ చేసుకుంటూ ఉంటే మనకేమవుతుందంటే కూలింగ్ సెన్సేషన్ అనేది ఎక్కువ, మనకేమైనా బర్నింగ్ అలాంటివి ఉంటే మన స్కిన్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో ఐస్ వల్ల కొంచెం ఇబ్బంది ఉంటే మనము ఒక కాటన్లో పెట్టేసి ఇలా రబ్ చేసుకోవాలి. ఇది మాత్రం ఐస్కి అనేది మనకు ఐస్ సరిపోతుంది, కానీ మరి మనం పెట్టుకునే క్రీమ్ మనం ఐస్కి అనేది పెట్టుకోకూడదు. ఇలా ఉంటుందన్నమాట. సో మెయిన్గా ఇలా నీట్గా అయిపోయింది కదా. సో నేనైతే కొంచెం స్కిన్ మనకు వచ్చాక అయ్యో ఇంత వచ్చేసిందని తనలాడకన్నా మనకు చిన్నగా మనకు రిజల్ట్ అనేది వచ్చినప్పుడే మనం కొంచెం నీట్గా మనం స్కిన్ కేర్ అనేది తీసుకుంటే మన స్కిన్ అనేది హెల్తీగా న్యాచురల్గా అనేది ఉంటుంది. సో నేను ఇప్పుడైతే ఐస్తో మొత్తం క్లీన్ అనేది చేసుకున్నాను కదా. మన స్కిన్ కొంచెం వెట్టున్నాగానే మనకు మాయిశ్చరైజర్ ఎప్పుడైనా వీడియో చేస్తుంటేనే SPF ఇది ఈవెన్గా మనము ఫేస్ అంతా అప్లై చేసుకోవాలి. ఇలా ఈవెన్గా SPF మాయిశ్చరైజర్ అనేది మనం కంటిన్యూగా వాడితే బెటర్ అనమాట. సో నా వీడియో కానీ మీకు అందరికీ యూజ్ అవుతాయి. ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ పుష్ప వెంకట్ టాక్స్. థ్యాంక్ యూ సో మచ్. చూస్తుండండి.